ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్తి రంగం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవాటల్లో నిర్వహిస్తున్న గ్రీన్ తెలంగాణ సమ్మిట్కు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదస్సును ప్రారంభించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా నిర్మించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని, ప్రభుత్వ అంకితభావం చాటి చెప్పటానికే ఐజీబీసీతో ఫ్యూచర్ సిటీస్పై ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి, అన్ని వర్గాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయని, పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా మినహాయింపునిచ్చామని, రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈవీ పాలసీ తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలను మరింత పెంచేలా 10,000 కోట్లను కేటాయించామని, మూసీ సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే గ్రీన్ సిటీగా మార్చాలని హైదరాబాద్ని కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నాం. నగరంలో ఉన్నటువంటి చాలా వెహికల్స్ని బ్యాటరీ వెహికల్స్గా కన్వర్ట్ చేయాలని, దానికి కావలసినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, సపోర్ట్ సిస్టమ్ కూడా చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు చేశాం. ఇంకొక 4వ నగరం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ ఈజ్ గోయింగ్ టు బి డెస్టినేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ, నాట్ ఓన్లీ ది కంట్రీ, ఈవెన్ ఫర్ ది వరల్డ్ ఆల్సో. వరల్డ్ అంతా దానికి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఆ చూసే క్రమంలో మనం నిర్మించే నగరం డెఫినెట్గా భవిష్యత్తులో ఒక ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి నగరంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దాలని ఆ కోర్ ఏరియాలో మొత్తం విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు.